అందరికీ నమస్తే అండి. డే 30 డేస్ ఛాలెంజీలో ఈరోజు వచ్చేసి మనకి 22nd డే అనమాట. మనకి వచ్చేసి ఈ డిజైన్ అయితేనండి ఎవ్వరైనా ఈజీగా తయారు చేయొచ్చనమాట. మనకి 4 కట్ బ్యాంగిల్స్ మీదైతే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ముందుగా అయితే నేను ఇట్లా గ్లాస్ బ్యాంగిల్స్ ఫ్లాట్ తీసుకున్నాను. వీటినైతే మనము చెక్ చేసుకోవాలనమాట. ఇలా చెక్ చేసుకొని 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. మనకి 2 బ్యాంగిల్స్‌ని అంటించేస్తే మనకి 4 కట్ బ్యాంగిల్ అనేది ఒక బ్యాంగిల్ ప్రిపేర్ అవుతుందండి. ఫస్ట్ అయితే నేను బ్యాంగిల్స్‌ని అయితే అంటించేస్తానండి. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని నేను ఈ బ్యాంగిల్స్‌ని అయితే అంటించేస్తున్నాను. ఎవ్వరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అండి. చాలా బావుంటుందనమాట. ఇలా 2 బ్యాంగిల్స్‌ని అంటించేసుకోవాలి. ఇలా 2 బ్యాంగిల్స్‌ని కూడా మనము అంటించేసుకోవాలండి. ఇవి కొంచెం ఆరేలోపు ఇప్పుడైతే థ్రెడ్ చూపిచ్చేస్తాను చూసేయండి. నేను గ్రీన్ కలర్ థ్రెడ్డే తీసుకుంటున్నానండి. ఈరోజు డిజైన్ వచ్చేసి గ్రీన్ కలర్ మీద అనమాట. మీ ఇష్టం అండి. మీరు గ్రీన్ తీసుకోండి, రెడ్ తీసుకోండి, లేదు అంటే బ్లూ, లేదు అంటే ఇంకా పర్పుల్ ఏదైనా తీసుకోండి. నేనైతే ఈరోజు గ్రీన్ కలర్ తీసుకుంటున్నానండి. మనము ఏదైనా దాని సహాయంతోటి మనము థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనము లైన్స్ తీసుకుందామండి. అలా వచ్చేసి నేను ఈ ఈ అట్టా సహాయంతోటి నేను వచ్చేసి మనకి 4 కట్ బ్యాంగిల్‌కొచ్చేసి 15-20 లైన్స్ తీసుకుంటే సరిపోతుందండి. నేను 20 లైన్స్ తీసుకుంటున్నాను. 4, 5, 6, ఇలా మనము వచ్చేసి 20 లైన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. మీరు 20 లైన్స్ తీసుకుంటారా, 15 లైన్స్ తీసుకుంటారా, అది మీ ఇష్టం అండి. నేను వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నానని చెప్పేసి 20 లైన్స్ అయితే తీసుకుంటున్నానండి. అదే మనకి కరువు బ్యాంగిల్స్ అయితే మనకి 15 లైన్స్ తీసుకుంటే సరిపోతుందనమాట. ఇలా మనము థ్రెడ్‌ని మొత్తం పట్టుకొని కట్ చేసుకొని సమానంగా గ్లూ అనేది ఇలా పెట్టేసుకోవాలి. మనము ఇలా గ్లాస్ బ్యాంగిల్‌కి అయితే అంటించేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అనేది ఆరనివ్వాలి. ఇలా ఇలా అంటించేసుకొని ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు కుందన్స్ చూపించేస్తాను. మనకి ఇవి కాస్త ఆరేలోపు మీకు కుందన్స్ అయితే చూపించేస్తానండి. నేను ఏమేమి తీసుకుంటున్నానండి. ముఖ్యంగా మనము వచ్చేసి వినాయకుడి చామ్స్ అండి ఇవి. చూడండి ఇలా ఉంటాయన్నమాట. మనకి వినాయకుడిది చామ్స్ అనమాట. వినాయకుడి రూపం అనేది ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట ఈ చామ్స్ అనేవి. ఇలా ఉంటవి. మనకి ఇవి గ్రాముల లెక్క ఇస్తారు. ఒక్కొక్క పీస్ లెక్క ఇస్తారండి. అలా నేనైతే వచ్చేసి సింధు దగ్గర తీసుకున్నాననమాట. మీకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషోలో కూడా ఉన్నాయన్నమాట. మళ్ళీ నేను ఇవి చూపించేటప్పుడు మీరు ఎక్కడ తీసుకున్నారు సిస్టర్ అని మీరు అడుగుతారు కదా! అందుకని నేను చెప్తున్నాను ముందే. ఇప్పుడు నేను ఈ తీసుకున్నవి ఏవైనా కానీ ఫస్ట్ సింధు దగ్గర తీసుకున్నాను. అలానే మీకు వచ్చేసి కావాలి అంటే మీకు మీషోలో ఉన్నాయి, ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నాయి, అమెజాన్‌లో ఉన్నాయండి. మీరు ఎందులోనైనా తీసుకోవచ్చనమాట. ఇలా చూడండి. ఈ చామ్స్ అనేది మనకి వినాయకుడి రూపం అనమాట మొత్తం కూడా. చాలా బావుంటుందండి. అలా నేను ఒక 2 బ్యాంగిల్స్ చూపిస్తున్నాను కాబట్టి ఒక్కొక్క బ్యాంగిల్‌కి మనకి 8 చామ్స్ అయితే తీసుకున్నాననమాట. మనకి కాస్ట్ కూడా రీజనబులే ఉంటుందండి. మనకి ఒక్కొక్క పీసుల లెక్క అయితేనేమో మనకి వచ్చేసి రూ. 8 నుంచి రూ. 10 వరకు ఉంటుంది ఒక్కొక్క పీసు. అదే మనకి గ్రాముల లెక్క అయితే మనకి 35 రూపీస్ అలా ఉంటుంది. ఆ గ్రామ్‌కి ఎన్నొస్తాయనేది అన్నయితే వస్తాయండి. మీకు మేబీ నాకు తెలిసి రెండో, మూడో వస్తాయనుకుంటా. అలా నేనైతే ఇవి చామ్స్ తీసుకున్నానండి. చాలా రోజులైతుంది తీసుకొని. ఇంకా ఈరోజు వీడియోనైతే చేసి చూపిద్దాము అని చెప్పేసి మనకి వచ్చేసి వినాయకుడి చామ్స్ తీసుకున్నాం కదా! మనకి వచ్చేసి మనకి ఫెస్టివల్స్‌కైతే ఇలాంటి మంచిగా వినాయకుడి అలాగే అమ్మవారి కాసులతోటి, అమ్మవారి రూపులు చామ్స్ తోటి అలా తయారు చేసుకుంటే బావుంటుందని పండగ స్పెషల్‌కని చెప్పేసి నేను వినాయక చవితికండి కోసం అని చెప్పేసి ఇలా నేను వినాయకుడి చామ్స్ అయితే తీసుకున్నాననమాట. మనము ఏ పండగ సందర్భంలోనైనా వేసుకోవచ్చు. అలానే మనకి 6 ఐకే మనకి 6K ఉంటాయి కదా! ఆ సైజ్ అనమాట. 6K సైజులో మనకి ఐ షేప్ కుందన్స్ అనమాట. మనకి ఇవి కూడా గ్లాసీ కుందన్స్. మనకి వచ్చేసి బాటిల్ గ్రీన్. థ్రెడ్ ఏ కలర్ అయితే తీసుకుంటున్నానో అలాగే గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ అనేది తీసుకుంటున్నానండి. అలాగే మనకి వచ్చేసి సెరామిక్ గోల్డ్‌లో ఐ షేప్ అనమాట. ఇలా నేను ఈ 3 రకాలు తీసుకున్నాను. చామ్స్ అలాగే ఈ 2 రకాలు. 2 ఒకే రకం కానీ కలర్ వేరియేషన్ అండి. ఇవి వచ్చేసేమో మనకి సెరామిక్, ఇవి వచ్చేసి గ్లాసీ అనమాట. ఇలా సింపుల్‌గా చూపిచ్చేస్తాను చూసేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడైతే మనం ఇంకా థ్రెడ్ ర్యాప్ చేసుకుందామండి. కొంచెం మీకు చూపించేస్తే మీకు కూడా అర్థమవుతుందని చెప్పేసి ఇలా కొంచెం మనకొక 2 మినిట్స్ ఆరుతుంది కదా! ఆరితే గట్టిగా మనము థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవచ్చనమాట ఇలా.
ఈ డిజైన్ అనేది నాకు చాలా ఇష్టమండి. మీకు తయారు చేసి చూపిద్దాము ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కాకపోతే ఈరోజు కుదిరిందనమాట. మీరు ఏ కలర్ మీదైనా చేసుకోండి బావుంటుంది. మీకు పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇలా మనం చామ్స్ పెట్టుకొని ఏ చామ్స్ అయినా పర్వాలేదండి. మనకి అమ్మవారి చామ్స్ ఉంటాయి, కృష్ణ చామ్స్ ఉంటాయి. అలానే మనకి వచ్చేసి ఫెదర్ చామ్స్ ఉంటాయి, పికాక్ ఉంటుంది అండ్ మనకి పురి విప్పినట్టు చామ్స్ ఉంటాయి. అలాగే మనకి వచ్చేసి కృష్ణయ్యది పిల్లన్ గ్రోవి అలా నెమలి ఈక చామ్స్ ఒకసారి చేశాను కదా! అలాంటి చామ్స్ ఉంటాయి. మనకి అలానే ఎలిఫెంట్ డిజైన్స్‌లలో కూడా చాలా రకాల చామ్స్ ఉంటాయండి. మీరు మీషోలో ఒకసారి చూడండి. మీకు నంబర్ ఆఫ్ డిజైన్స్ కనిపిస్తాయన్నమాట. ఫ్లవర్ చామ్స్ అలా కూడా ఉంటాయండి. నేను చాలా రకాల చామ్స్ అనేవి తీసుకున్నాను. మనకి 30 డేస్ ఛాలెంజ్ అయిపోయినాక ఒకసారి చామ్స్ మీదనే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చాలా బావుంటాయన్నమాట. ఇలా. మనకి మొత్తం చామ్స్ పెట్టిన దానికిను ఇలా మధ్యలో కుందన్స్ చామ్స్ పెట్టిన దానికి కొంచెం తేడా అయితే ఉంటుందండి. అలా నేను మొన్న వచ్చేసి మనకి కృష్ణుడి చామ్స్ చేశాను కదా! మనకి పిల్లన్ గ్రోవి అలా పెట్టి ఆ చామ్స్‌తో చేశాను కదా! అవైతే బాగా అందరూ లైక్ చేశారండి. అలానే ఈరోజు కూడా నేను వచ్చేసి ఇట్లా బొజ్జ గణపయ్య మనకి వినాయకుడి చామ్స్ తోటి చేసి చూపిస్తున్నాను. ఆయన మొత్తం రూపం ఉంటుందన్నమాట. మీకు ఒకసారి చేసిన తర్వాత అర్థమవుతుందండి. ఎలా ఉంది ఏంటి డిజైన్ అనేది. ఇలా మొత్తం కూడా థ్రెడ్ అనేది నీట్‌గా ర్యాప్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ గ్యాప్ లేకుండా చేసేసుకోవాలి. మనకి ఇలా మొత్తం కూడా ఇంకా థ్రెడ్ అనేది నీట్‌గా ర్యాప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికైతే అంటించేసుకుందామండి. మీరు అంటించుకునేటప్పుడు మాత్రము థ్రెడ్ అంటించేటప్పుడు, థ్రెడ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనము ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రమే యూజ్ చేయాలి. మీకు థ్రెడ్ ర్యాప్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుందండి. ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుందనమాట. మీకు కింద నుంచి చూసినా కూడా చాలా బావుంటుంది. మీకు ఇలా గట్టిగా ఉండాలనమాట. పైకి అంటించుకోవాలండి. ఎందుకంటే మనకి పైన మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది కాబట్టి మీకు ఏమి కూడా గ్లూ అనేది కనిపించదనమాట. ఇప్పుడు మనము ఎక్కడైనా ఒక చామ్ పెట్టేసుకొని అంటించేసుకుందామండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను గ్లూ పెట్టుకొని చామ్ అనేది అటు ఇటు మనకి ఉంటుంది కదా! అలా పెట్టేసుకోవాలనమాట. మీరు B7000 గ్లూ అయినా పెట్టుకోవచ్చండి. ఇలా ఉంటుంది మనకి బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. చక్కగా చామ్‌ని ఇలా మనకి ఇలా ప్రెస్ చేయాలన్నమాట. మనకి 4 సైడ్స్ పెట్టాలండి. 4 సైడ్‌లు పెట్టేటప్పుడు మనకి ఇలా మెజర్‌మెంట్‌ది అనేది ఉంటుంది కదా! మనము 4 సైడ్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఒకటి పెట్టాం కదా! తర్వాత మిగతా 4 గ్లూ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా మార్క్ చేసుకుంటే మనము అక్కడ గ్లూ పెట్టుకొని చామ్స్ అనేవి పెట్టుకుంటే మనకి డిజైన్ సమానంగా వస్తుందన్నమాట. లేదు మీకు అందాజుగా తెలిసినా పెట్టేసుకోవచ్చనమాట ఇలా. అన్నీ కూడా ఇలానే ఈ చామ్ డైరెక్షన్‌లో ఉండేలాగా అన్నీ ఒకవైపే ఉండేలాగా చూసుకొని గ్లూ పెట్టేసుకోవాలి. ఇలా మంచిగా ఫిట్టింగ్ అయిపోవాలండి. ఇలా 2 మట్టి గాజులనేవి మనం అంటించి ఇలా పెడితే కరెక్ట్‌గా ఫిట్టింగ్ అయిపోతుందనమాట. మనకి కూర్చొని పోతుంది. ఇలా. ఇలా 4 పెట్టేసుకోవాలనమాట. సమానంగా ఉంటాయన్నమాట. మనకి 4 సమానంగా ఉండాలనమాట. మీరు 5 అయినా పెట్టుకోండి, 4 అయినా పెట్టుకోండి. అది మీ ఇష్టం అండి. నేనైతే 4 పెట్టుకుంటున్నాను. ఇలా అయితే ఉందనమాట. మనకి మంచిగా ఇవి ఇలా కూర్చుండిపోయాయన్నమాట. ఈ లింక్స్ ఉన్నాయి కదా! ఈ లింక్ తోటి ఇట్లా ఫిట్టింగ్ అయిపోవాలనమాట. మనకి మనకి చామ్స్ అనేవి ఇలా ఫిట్టింగ్ అయితే మనకి సమానంగా ఉండి ఇంకా పైకి అనేది ఉండకుండా ఉంటాయండి. ఇలా కూర్చుని పోవాలనమాట. ఇంకా మనకి డ్రై అయితే బాగా ఉంటుంది. ఇప్పుడైతే నేను కుందన్స్ పెట్టేసుకుంటాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనము ఇలా లోటస్ ఫ్లవర్ లాగా ఉంటుందండి. గ్రీన్ కలర్ మనకి వచ్చేసి పెట్టేసుకుంటున్నాము. ఫస్ట్ గ్రీన్ పెడుతున్నానండి. తర్వాత వచ్చేసి మనకి పైన సెరామిక్ పెడతాననమాట. మనకి లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! మొగ్గల్లాగా ఉంటాయన్నమాట. అలా మనము 1 బై 1 పెట్టేసుకోవడం అనమాట. ఫస్ట్ అయితే మీకు గ్రీన్ పెట్టేస్తానండి. మనకి వర్క్ అనేది
చక్కగా మనకి త్వరగా అయిపోవాలి అంటే ఫస్ట్ మనము ఈ డిజైన్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇలా దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. మీరు ఏ కలర్ అయినా తీసుకోండండి, బానే ఉంటుంది. గ్రీనే కావాలి కాదు, మన దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకొని గ్లాస్ బ్యాంగిల్స్‌కి ఇలా చేసేసుకోండి. చాలా బావుంటుందనమాట. మనం ఫస్టు బ్యాచ్‌కొచ్చేసి ఇలా పెట్టేసుకోవాలనమాట. మనం 2, 2 పెట్టేసుకుంటే అలా త్వరగా మనకి డిజైన్ అనేది పూర్తవుతుందండి. అలా ఫాస్ట్‌గా కూడా పెట్టేసుకోవచ్చు. తర్వాత మనము B7000 గ్లూ అయితే పెట్టాలండి. B7000 గ్లూ పెడుతున్నాననమాట. నెక్స్ట్ బ్యాచ్‌కొచ్చేసరికి మనకిక్కడ మొగ్గ ప్యాటర్న్ అనేది వస్తుందనమాట. మనకి లీఫు మొగ్గలాగా ఉంటుందండి. మీరు అలా అనుకుంటే అలా ఉంటుంది. లీఫు మొగ్గలాగా. లేదు అంటేనేమో మనకి లోటస్ ఫ్లవర్ లాగా ఉంటుందనమాట. చిన్న లోటస్ ఫ్లవర్ లాగా 3 పెటల్స్ ఫ్లవర్ లాగా ఉంటుందనమాట. మీరు ఎలానైనా అనుకోండి. నేనైతే ఈ డిజైన్ మాత్రము మనకి వినాయకుడి చామ్స్ అలాగే మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చేలాగా తయారు చేస్తున్నాను ఇలా. ఒక 2 మినిట్స్ ఆగితే మనకి ఈ గ్లూ అనేది గట్టి పడిపోతుందనమాట. అప్పుడు పెట్టేసుకోండి. 2 మినిట్స్ ఆగి పెట్టుకోండండి. వెంటనే పెట్టుకోవద్దనమాట. ఇలా ఇప్పుడు సెకండ్ వచ్చేసి మనం ఇలా ఇంకా ఒక 2 మినిట్స్ ఆరిన తర్వాత ఇలా పెట్టేసుకోవాలి. మీకు పెట్టేసుకుంటే ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఫస్టు మనము కింద గ్రీన్ పెట్టేసుకొని, తర్వాత ఇలా మొగ్గలాగా ఇలా పైన గోల్డ్, సెరామిక్ గోల్డ్ అనేది పెట్టేసుకోండి. చాలా బావుంటుందండి ఈ డిజైను. నేను నిజం చెప్తున్నాను. ఇలాంటి ఒక 4 బ్యాంగిల్స్ మనం ప్రిపేర్ చేసుకుంటే నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చనమాట. నేను వీటిని బ్యాంగిల్స్ తోటి సెట్ చేసి కూడా చూపిస్తాను మీకు. మనము రకరకాలుగా చేసుకోవచ్చండి చామ్స్ తోటైతే చాలా బావుంటాయనమాట. ఇంకా పెళ్ళిళ్ళకి కానీ, ఫెస్టివల్స్‌కి కానియండి, అసలు ఈ డిజైన్ అనేది అద్దిరిపోయిద్దనమాట. చూడండి. అసలు చాలా బావుందండి. మీరు కొంచెం మొగ్గలేమైనా ఇలా విచ్చుకున్నాయి అనిపిస్తే మీరు ఫింగర్ తోటి ఇలా అంటే అన్నీ సమానంగా ఉంటాయన్నమాట. ఇలా మనము మొత్తం డిజైన్ అంతా కంటిన్యూ చేయాలండి. మీరు ఏ కలర్ అయినా తీసుకోండి. నేనైతే ఈ గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బావుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాననమాట. ఇలా. నెక్స్ట్ కింద కూడా పెట్టేస్తాను. మీకు వచ్చేసి కొలతలతో సహా నేను చెప్తానండి. నేను ఫస్ట్ వచ్చేసి అవి గ్రీన్ కలర్ తులము, అలాగే సెరామిక్ గోల్డ్ తులము తీసుకున్నానండి. ఇప్పుడు 2 బ్యాంగిల్స్ అయితే నేను ప్రిపేర్ చేసి చూపిస్తానన్నాను కదా! నాకు సెరామిక్ గోల్డ్ ఇవి కలిపి తులం వచ్చేసి 15, 20 రూపీస్ అయితే పడ్డాయండి. అలా మనకి వచ్చేసి ఎన్ని బ్యాంగిల్స్‌కి తులము ఎన్ని బ్యాంగిల్స్‌కొస్తాయి అనేది నేను ఈ బ్యాంగిల్స్ 2 కూడా ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్‌లోనైతే మీకు బ్యాంగిల్స్ చూపించేటప్పుడు చెప్తానండి. వీటికి నాకు కాస్ట్ ఎంత అయింది అనేది. ఇలా మనము 1 బై 1 పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి, బావుంటుంది. తర్వాత మనము సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి మనకి సెకండ్ అంటే పైన మన కుందన్స్ పెట్టేటప్పుడు ఇలా B7000 గ్లూ అనేది ఒక్కసారే పెట్టేసుకోండి. మీకు నారలాగా సాగకుండా ఉంటుందన్నమాట ఒక్కసారి పెట్టుకోవటం వల్ల. ఇలా. ఇప్పుడు మనకి 2 మినిట్స్ అయిందండి. ఈ పైన పెట్టేసుకోవాలి. మీకు మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలానే పెట్టేసుకోవాలండి. అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మీకు బ్యాంగిల్స్ చూపిస్తాను. ఇలా ఇంకా మనము 4 చేసుకుంటారా, 2 చేసుకుంటారా అది మీ ఇష్టమండి. సింగిల్‌గా ఒక్క బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు. మనము గ్లాస్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి వేసుకోవచ్చు. లేదు అంటే మనకి కడా బ్యాంగిల్స్ తోటి కూడా అటు ఇటు సైడ్ ఈ బ్యాంగిల్స్ కడా బ్యాంగిల్ అనేది మిడిల్‌లో వేసుకొని కూడా వేసుకోవచ్చనమాట. లేదు అంటే ప్లెయిన్ బ్యాంగిల్స్‌కి ఇవి మిడిల్‌లో వేసుకొని కూడా వేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. మీకు అవన్నీ కూడా అంతా అయిపోయిన తర్వాత నేను పేరప్ చేసి చూపిస్తాను. ఇలా మనము బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టేసుకోవాలనమాట. మనకి 3D డిజైన్ వస్తుందనమాట. ఈ ఫ్లవర్స్ వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది లుక్ అయితే. అంతా అయిపోయినాక చూపిస్తానండి. చూడండి ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టేసుకోవాలనమాట. చూడండి ఈ లోటస్ ఫ్లవర్స్ అనేవి చాలా బాగున్నాయండి. మీరు పైన సెరామిక్ గోల్డ్ తీసుకోకుండా మనకి వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నా బాగుంటుందండి. పింక్, యెల్లో మీ ఇష్టం అండి, ఏదైనా తీసుకోండి. నేనైతే వచ్చేసి గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో చేశాను కాబట్టి, అంటే ఇవి నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలా నేను ఈ డిజైన్ అయితే తయారు చేశానండి. మీరు 4 బ్యాంగిల్స్ చేసుకుంటారా, 2 బ్యాంగిల్స్ చేసుకుంటారా మీ ఇష్టం అండి అది. నేనైతే ఈరోజు 2 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ డిజైన్ ఎంత బాగుందంటే బ్రైడల్స్‌కి అయితే చాలా బాగుంటుందండి. ఆహ్, ఇలా చక్కగా థ్రెడ్ ర్యాప్ చేసేసుకొని వేసుకుంటే అసలు మీకు కుందన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి అన్న ఒక ఇబ్బందే ఉండదనమాట. అయితే నాకు తరచూ ఈ మధ్య మెసేజ్‌లయితే బాగా వస్తున్నాయండి. చాలా బాగా నా ఛానల్‌ని అయితే ఆదరిస్తున్నారు. నా వీడియోస్ గూడా చూస్తున్నారు అనమాట. అయితే నాకు కొంతమంది సిస్టర్స్ నాకు పెడుతున్నారు. కొన్ని రిప్లై ఇవ్వలేకపోతున్నానండి. ఏమనుకోవద్దు. కొంచెం వీడియోల పని అవి ఇవి ఉండటం వల్ల నేను చూసిన వాటికి ఇస్తున్నాను, చూడని వాటికి ఇవ్వలేకపోతున్నానండి. కానీ ఈ వీడియోలో నేను అది కూడా మీకు క్లియర్ చేద్దాము అని చెప్పేసి ఆ డౌట్ కూడా సిస్టర్ ఆగస్ట్‌లో మాకు
మ్యారేజెస్ ఉన్నాయి. నేను కూడా ఇలాంటి బ్యాంగిల్స్ చేసుకుందాము అనుకుంటున్నాను. కానీ మీరు థ్రెడ్ ర్యాపింగ్ చేసిన వాటి మీద చేస్తే బెటరా? లేదు అంటే డైరెక్ట్‌గా గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకుంటే బెటరా అనేసి అడిగారు. బాగా అడిగారండి. నిజం చెప్పాలంటే అండి దేని మీద చేసుకున్నా బావుంటుంది. కానీ థ్రెడ్ మీద చేసుకుంటే అందుకోసమనే నేను ఈ మధ్య తరచూ మీరు చూస్తున్నారో లేదో కొంతమందికి సరిగ్గా చేసుకోవడం రాకపోతే గ్లాస్ బ్యాంగిల్స్ మీద కుందన్స్ అనేవి మనకి అంటే ఏదైనా కొంచెం గట్టిగా తగిలితే మనకి ఊడిపోయే ఛాన్సెస్‌లు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి మనము థ్రెడ్ ర్యాప్ చేసుకొని చేస్తే మాత్రం అస్సలు ఊడవండి. నేనైతే గ్యారంటీ ఇస్తాను. B7000 గ్లూ అనేది చాలా గట్టిగా స్టిక్ అవుతుంది. అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ కూడా అనమాట. మనము ఈ వీడియో చూసినట్టయితే మనం కింద మొత్తం కూడా B7000 గ్లూ తోటి అంటించేసాము. కింద వచ్చేసరికి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ చేసాము. పైన 3D లేయర్‌గా వచ్చేటప్పటికి మనకి త్వరగా ఆరాలి కాబట్టి B7000 గ్లూ అనేది యూజ్ చేశాను. 2 రకాల గ్లూస్ యూజ్ చేసి ఈ డిజైన్ అనేది తయారు చేశాననమాట. ఎందుకు అంటే ఇలానే డౌట్ ఉన్న వాళ్ళకి క్లియర్ చేయడం కోసమని 2 రకాల గ్లూస్ ఈ బ్యాంగిల్‌కి యూజ్ చేశానండి. మనకి ఏది యూజ్ చేసినా కూడా మంచిగా గట్టిగా స్టిక్ అవుతుంది. ఇంకొకటి థ్రెడ్ మీద చేయటం వల్ల మనము ఎప్పుడైనా పెయింటింగ్స్ అలాంటివి శారీ మీద ఏస్తే ఎలా మనకి శారీ చినిగిపోయేదాకా ఆ డిజైన్ అనేది ఎలా డిస్టర్బ్ కాకుండా ఉంటుందో, అలానే ఈ కుందన్ డిజైన్ కూడా మనము థ్రెడ్ ర్యాప్ చేసిన దానికైతే అస్సలు డిస్టర్బ్ అవ్వదండి. అదే ఒకవేళ చేయటం వచ్చి చేసుకున్న వాళ్ళకైతే గ్లాస్ బ్యాంగిల్స్ మీద కూడా చేయొచ్చండి. గట్టిగా తగిలితే ఊడిపోయే ఛాన్సెస్‌లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఇలా చేసుకోండి, చాలా బావుంటుంది. ఇదే కాదండి నేను చూపించే డిజైన్స్‌లలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే బ్రైడల్స్‌కి సూపర్ ఉంటుందండి. మీరు ఏదైనా ట్రై చేయండండి. నేను చూపించే డిజైన్స్ అయితే మంచి మంచి డిజైన్సే చూపిస్తాను ఇక నుంచి. అలా మీరు ఫాలో అయిపోండి అనమాట. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే థ్రెడ్ మీకు ర్యాపింగ్ చేయటం రాకపోయినా 1, 2, 3 సార్లు మీరు ట్రై చేసి తర్వాత నుంచి అయితే వస్తదండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను. నా వీడియోస్ చూస్తున్నాను, ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకుంటారా? ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద చేసుకుంటారా? లేకపోతే డైరెక్ట్‌గా మీరు థ్రెడ్ లేకోకుండా గ్లాస్ బ్యాంగిల్స్ మీదనే చేసుకుంటారా? లేదు అంటే గ్లాస్ బ్యాంగిల్స్‌ని అంటించేసి థ్రెడ్ ర్యాప్ చేసేసి మీరు అలా థ్రెడ్ మీద చేసుకుంటారా? అది మీ ఇష్టం అండి. కానీ మనం ఎప్పుడైనా కానీ థ్రెడ్ ర్యాప్ చేసిన దానికే వర్క్ అనేది పర్ఫెక్ట్‌గా మనకి 4 కాలాల పాటైతే ఉంటుందండి. అదొకటి గమనించండి. గాజు బ్యాంగిల్స్ మీద చేసుకున్నప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట. ప్లాస్టిక్‌వి అయితేనండి మీకు కింద పడ్డా పగులుతాయన్న భయం ఉండదు కాబట్టి హ్యాపీగా అలా చేసుకోండి. బ్రైడల్స్ మాత్రం ఒక్క సెట్ అయినా కానీ మనకి 2 బ్యాంగిల్స్ అంటిస్తే 4 కట్ బ్యాంగిల్ వస్తుంది కదా! ఇప్పుడు ఇలా కాకుండా మనకి వచ్చేసి 3 బ్యాంగిల్స్ అంటించేస్తే ఇలా మీకు వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ వస్తుంది కదా! ఇలాంటి బ్యాంగిల్స్, అలాగే మనకి 1 కట్ బ్యాంగిల్స్ 6 బ్యాంగిల్స్ అంటించి చేసి థ్రెడ్ ర్యాప్ చేసినవి అలాంటివి చేసుకోండి. ఇవైతే పెళ్ళిళ్ళప్పుడు మనము హరీబరీగా ఫాస్ట్‌గా తీసేయటం, ఏసుకోవడం చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెము ఇవనేవి చిట్లిపోయే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి కొంచెము బ్రైడల్స్ ఎవరైనా కానీ కొంచెం పెద్ద సైజే తీసుకోండి. మీది 2, 4 అనుకోండి, 2, 6 తీసుకోండి. అదే మీ చెయ్యి కొంచెం హెల్తీగా ఉండి అడ్డసీల ఉంటే మీది 2, 4 అయితే 2, 6 తీసేసుకోండి, పర్వాలేదు. అదే మీ హ్యాండ్ అనేది ఇది హెల్తీ హ్యాండ్ కాదు, బాగా సన్నగా ఉంది, మీకైనా కూడా అడ్డసీల ఉంది, 2, 4 వస్తుంది మాకు అంటే అలాంటి వాళ్ళైతే కొంచెము గట్టిగా వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా 2, 4 తీసుకోండి. అదే మీరు 2, 4 అయితే 2, 6 తీసుకోండి. అదే మీ చెయ్యి సన్నగా ఉంది, అడ్డసీల లేదు, ఇలా అంటే ఎంత చిన్న బ్యాంగిల్ అయినా పట్టిద్ది అనుకున్న వాళ్ళు మీరు 2, 4 అయితే 2, 4 తీసుకోండి. అదొక్కటే చెప్పదలుచుకున్నానండి. అది కూడా డౌట్ ఉన్న వాళ్ళకి క్లియర్ అవ్వటం కోసమని ఈరోజు వీడియోలో అయితే చెప్తున్నానండి. ఇంకా వీడియో ఇలానే చెప్పుకుంటూ పోతే లెంతీ ఎక్కువైపోతుందండి. మీకు అవసరం ఉంది, నేను చెప్పేది యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అవసరం లేదు అంటే వీడియో స్కిప్ చేయండి, పర్వాలేదు. నేను సిస్టర్‌కి అయితే డౌట్ క్లియర్ చేశానని అనుకుంటున్నారు. హ్యాపీగా మీరు ట్రై చేయండి, మీకు వస్తుంది. ఆగస్ట్‌లో మ్యారేజెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు నా ఛానల్ చూసి నెంబర్ ఆఫ్ డిజైన్స్ చేసుకోవచ్చండి. మీరు 1కి 2 సార్లు చూసి నేర్చుకోండి. ఈ డిజైన్ అయితే బ్రైడల్స్‌కి సూపర్ ఉంటుందండి. మనం హెవీగా వేసుకునే వాళ్ళకి కూడా బాగుంటుందన్నమాట. ఇలాంటివి చేసుకునేటప్పుడు కొంచెం 2, 4 అయితే మనం 2, 6 తీసుకోవాలి ఈ బ్యాంగిల్. మనకి అడ్డసీల అదే చెప్పాను కదండీ! ఇప్పుడు మళ్ళీ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలానే ఉంటుందండి. కానీ మంచి మంచి డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. మన చేతులతో మనం తయారు చేసుకుంటే ఆ తృప్తి, సంతోషం అనేది వేరేగా ఉంటుందండి. నెక్స్ట్ లెవెల్ అనే చెప్తాను నేను. అలా ఈ రోజైతే నేను ఈ 4 కట్ బ్యాంగిల్స్‌లో ఈ 2 బ్యాంగిల్స్ చేశాను. మనం 4 అయినా చేసుకోవచ్చు. ఇంకా నేను 2 చేశానండి. వీటిని బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి చూపిస్తానండి. మొన్న నేను గ్లాస్ బ్యాంగిల్స్‌కి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తయారు చేశాను కదా! దాంతోటి పేరప్ చేస్తాను. ఇలాంటివి కూడా మనం తయారు చేసుకోవచ్చు. ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇవి కూడా నా ఛానల్‌లో ఫుల్ వీడియోనైతే నిన్న పెట్టానండి. ఇది చూడండి. ఇది ఫాలో అవుతే మీకు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఏసుకునేటప్పుడు జాగ్రత్తగా అడ్డుసీల ఉన్న వాళ్ళైతే మీది 2, 4 అయితే 2, 6 కంపల్సరీ తీసుకోవాలి. హ్యాండ్ లావు ఉన్న వాళ్ళు, హెల్తీగా ఉన్న వాళ్ళైతే వాళ్ళు వచ్చేసి 2, 4 ఉంటే 2, 6 తీసుకున్నా పర్వాలేదు. కానీ హ్యాండ్ అనేది కొంచెము సన్నగా ఉన్నవాళ్ళు, చెయ్యి ఇక్కడ సన్నగే ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అడ్డుసీలు ఉండదు. వాళ్ళైతే మీది 2, 4 అయితే 2, 4 తీసుకోండి, 2, 6 అయితే 2, 6 తీసుకోండి. కానీ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. అదొక్కటే చెప్పదలుచుకున్నానండి. ఇంకా డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. నేను మీకు ఇన్ని చెప్తున్నాను, చేస్తున్నాను. నేను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది ఇంకా ఈ 30 డేస్ ఛాలెంజ్ అయిపోయే లోపు మీరు పెట్టే మెసేజ్‌ని బట్టి ఇక నుంచి నేను నా ఛానల్‌లో డిఫరెంట్‌వి చేంజ్ చేసుకుందామని అనుకుంటున్నానండి. అలా ఇప్పుడు వీటినైతే పేరప్ చేసి చూపిస్తాను. ఎలా ఉన్నాయో చెప్పండి.
మనకి గ్రీన్‌కి ఈ రెడ్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కదా! అలా కాంట్రాస్ట్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశాననమాట. ఇవి నేను తయారు చేసినవే. మనకి ఇవి నేను తయారు చేసినయేనండి. థ్రెడ్ ర్యాప్ చేసి చూడండి అన్ని గ్లాస్ బ్యాంగిల్సే. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి తయారు చేసుకోవచ్చు. అలానే మొన్న రెడ్ కలర్ సైడ్ బ్యాంగిల్స్ తయారు చేశాను కదండీ! వీటికి కూడా పేరప్ చేసి చూపిస్తానండి. మీకు ఒక ఐడియా కోసం అనమాట. మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది. బ్రైడల్స్ అంటున్నారు. ఇలాంటివి అయితే 2 కట్, 1 కట్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఇలాంటియనేవి మీ దగ్గర ఒక ఉండవలసిన పెయిర్స్ అనమాట. కాసులే కానియండి, లేదు అంటే ఇలా కుందన్సే కానియండి ఏవైనా ఒక సెట్ అయితే మీ దగ్గర ఉండాలండి. చాలా బావుంటుందనమాట. ఇలా. ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా కూడా తయారు చేసుకుంటే బావుంటుందనమాట. చూడండి అసలు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బావుందనమాట. ఇదండి వీడియో. నేను ఎలా పేరప్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తూ ఉంటానండి. మధ్య మధ్యలో వీడియోస్‌లలో కూడా షార్ట్‌లలో పోస్ట్ చేస్తాను చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే మీరు కూడా ఈ డిజైన్ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది చెప్పండి. నాకు మొత్తం మీద నేను ఇప్పుడు 2 బ్యాంగిల్సే చేశాను కాబట్టి నాకు ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ 2 రకాల కుందన్స్ కూడా నాకు మొత్తం మీద 2 కలిపి నాకు 2 తులాలైతే పడ్డాయండి. ఒక్కొక్క దానికి తులం తులం పట్టాయన్నమాట. తులం తులం పట్టాయండి. 2 తులాలలో మనకి ఈ బ్యాంగిల్స్ అయిపోయాయి. ఈ చామ్స్ వచ్చేసేమో ఒక్కొక్క బ్యాంగిల్‌కి 4 చామ్స్ తీసుకున్నాను. మనకి చామ్స్ కాస్ట్ కూడా వచ్చేసి రూ. 35 అండి. మనకి గ్రామ్స్ లెక్క ఇస్తారు. అది కూడా నేను వీడియోలో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.